ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చెప్పిన మనకి రెండవ మాట. మొదటి మాట ఏంటి చెప్పండి ఒకసారి. తండ్రి వీరు ఏం చేయించున్నారు మీకు తెలియదు కనుక వీరిని క్షమించాలి. అంటే మనకు ఫస్ట్ ఉన్న క్వాలిటీ ఏంటి? క్షమాపణ అనే గుణం మనకు కలిగి ఉండాలి. అవునంటారా కాదంటారా? ఓకే. ఇప్పుడు రెండవ మాట చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చాలా అక్కడ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంది. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఆయనతో పాటు ఉన్న ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఎవరు అసలు? వారు ఏం చేశారు? ఎందుకు ఆయన కూడా వాళ్ళని కూడా సిలువ వేశారు? చూస్తే బైబిల్లో అయితే వారి యొక్క పేర్లు ఎక్కడ కూడా లిఖించబడలేదు. కానీ చరిత్రలో చూసినట్లయితే అక్కడ వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయండి. అక్కడ గెట్సస్, డిస్మస్, వాళ్ళిద్దరి పేర్లు. ఇక్కడ గెట్సస్ అనే అర్థం, అది ఒక గ్రీక్ నేమ్. గెట్సస్ అనే అర్థం ఏంటంటే కంప్లైంట్, ఫిర్యాదులు చేసేవాడు. అట్లాగే తన ఇంకొక అర్థం ఏంటంటే, ఆ పేరుకి ఇంకొక అర్థం ఏంటంటే మొర్రపెట్టువాడు. అర్థమైందా? గెట్సస్ అంటే ఎవరో మొర్రపెట్టువాడు లేదా ఫిర్యాదులు చేసేవాడు. డిస్మస్ అంటే డెత్, మరణం లేదా సన్సెట్. ఇది ఒక పేరుకి అర్థం. వీరిద్దరూ అక్కడున్న రోమా రాజ్యానికి వ్యతిరేకంగా చేశారు. వ్యతిరేకమైన పనులు, బందిపోట్లు, దొంగలు, ఎన్నో రకమైన పాపాలు చేశారు వారి అక్కడ రోమా రాజ్యంలో వాళ్ళకున్న మేజర్ పనిష్మెంట్ ఏంటంటే సిలువ వేయడం. వారిద్దరూ సిలువ వేయబడ్డారు. అందులో ఒక దొంగ ఏమని అడుగుతున్నాడు? నువ్వు నిజంగా దేవుని అయితే మమ్మల్ని కూడా రక్షించి. అది బైబిల్లో చూద్దాం. మన ఒక మాట మనం బైబిల్లోనే చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి చదువుతాం. చదవండి. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఒక దొంగ ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. ఆల్రెడీ తను ఒక సిలువలో ఒక పనిష్మెంట్ తీసుకుంటూ కూడా ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి రిపెంటెన్స్ అనే దానిలో రావట్లేదు, దూషిస్తున్నాడు. ఇంకా నువ్వు అక్కడ దూషిస్తూ నువ్వు నిజంగా దేవుని అయితే నువ్వు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అడుగుతున్నాడు. రెండో దొంగ ఏం చేశాడు? వెంటనే అక్కడ తన్ని గద్దించాడు. నువ్వు ఇక దేవునికి భయపడవా? వీళ్ళిద్దరిలో మనకున్న ఇద్దరు దొంగల పేర్లు చెప్పాం కానీ వాళ్ళిద్దరిలో ఎవరు గద్దించారు, ఎవరు దేవుని దూషించారు? గెట్సస్ దేవుణ్ణి దూషించాడు. డిస్మస్ దేవుని యందు పశ్చాత్తాపం పొందాడు. అక్కడ డిస్మస్ గద్దిస్తున్నాడు గెట్సస్ని. చరిత్రలో చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరిలో ఎవరంటే డిస్మస్ గద్దిస్తున్నాడు. అక్కడ అసలు ముందు నుంచే ఈ యొక్క డిస్మస్కి ముందు నుంచే ఆ పశ్చాత్తాపం అనేది కలిగిందంటారా? ముందు నుంచి ఆ పశ్చాత్తాపం కలిగిందా లేకపోతే ఆయన అప్పటికప్పుడు తెచ్చుకున్నాడా? అది కూడా చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనకు చూసి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొని. చాలు. అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఒకరితో ఒకరు చెప్పుకుంటూ. వాళ్ళు ఏమనుకున్నారు చూద్దాం. అక్కడ ఎవరు అవన్నీ గద్దించుకోవట్లా. అక్కడ జస్ట్ వాళ్ళు ఏమాట్లాడుకున్నారు? చూద్దాం ఆయన సిలువ నుంచి రక్షించుకుని మమ్మల్ని రక్షిస్తాడా లేదా అన్నట్టు వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు అంతే. మార్కు సువార్త 15వ అధ్యాయంలో అలా మాట్లాడుకుంటున్న వారు లూకా సువార్త వచ్చేసరికి అందులో ఒకరు పశ్చాత్తాపాన్ని పొందారు. ఎలా పశ్చాత్తాపం పొందారు? ఎందుచేత పశ్చాత్తాపం పొందారు? ఈ మధ్యలో ఏదో జరిగింది అక్కడ. వీళ్ళిద్దరూ ఏమన్నా వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు అని కలిశారు? ఈ మధ్యలో లేదు. వీళ్ళిద్దరూ కలవలేదు, దేవుని దగ్గర రాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు ఏంటి అని ప్రతిదీ వీళ్ళిద్దరికీ తెలుసు. అక్కడ లేని పశ్చాత్తాపం ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎందుకు అని అంటే ఇద్దరు దొంగలు కూడా ఆ దేవుడు పలికిన మొదటి మాట విన్నారు. ఏంటి అది?
క్షమించండి అని ఒక మాట విన్నారు. ఆ మాటతో ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగకి పశ్చాత్తాపం అనేది కలిగింది. సరైన సమయంలో అతడు ఒప్పుకుంటున్నాడు. తను చేసిన ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క దాన్ని ఒప్పుకున్నాడు. మరొకసారి చదువుదామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం నుంచి. అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాడికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. చాలు. ఇక్కడ వెంటనే అతను భయపడ్డాడు. తను చేసిన పాపను ప్రతి ఒక్కదాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ శిలువ శిక్ష అనేది మామూలు కాదండి, అదో ఎంతో భయంకరమైన శిక్ష. తన ఒక బాడీ వెయిట్ మొత్తం అంతా చేతుల మీదే నిలబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ దొంగ ఇద్దరు అక్కడ శిలువ వేయబడ్డ అందరూ ఒక దొంగ మాత్రం పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నేను చేసింది తప్పు, నేను ఇన్ని రోజులు దేవునికి వ్యతిరేకంగా జీవించాను, ఇంకో అయినా సరే ఇంతమంది ఎటువంటి అపరాధం ఏమి చెయ్యని దేవుణ్ణి ఇలా ఇంత సిలువ వేసి ఇంత కొరడా దెబ్బలతో కొట్టి ఇంత శిక్ష అనుభవం చేసినా సరే ఇంకనూ ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు, మీరు ఏమి చేస్తున్నారో తెలియదు కనుక క్షమించండి అంటున్నాడు. అతను పశ్చాత్తాపంతో అతను కూడా దేవుని యందు భయం కలిగింది. ఈ రెండో దొంగలో టోటల్గా 7 విషయాలు మనం చూడొచ్చండి. 7 విషయాలు. మొదటిది ఏంటంటే అతనికి దేవుని యందు భయం కలిగింది. దేవుడు చూసి ఒక రకమైన భయం, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా నేను జీవించాను, అయ్యో నేను దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడాను, అయ్యో నేను దేవునికి వ్యతిరేకమైన విన్నాను, అరే దేవునికి వ్యతిరేకంగా చూశానని ఒక భయాన్ని చూశాడు ఆయన. ఆ భయం నుంచి ఒక పశ్చాత్తాపం తనలో కలిగింది. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే సరైన సమయంలో మనలో ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు మాత్రమే మనము మన యొక్క పాపాల నుంచి విముక్తి కలుగుతాం. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన భయంతో పాటు రెండవదిగా ఏం చేస్తున్నాడు, ఆయన ఏవైతే చేశాడో వాటన్నిటిని ఒప్పుకున్నాడు. అండ్ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక నిరూపణ, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అని ఒక గ్రహింపు ఆయనలో కలిగింది. మూడవదిగా న్యాయం ఏంటనేది తెలుసుకున్నాడు. ఏది నిజమైన మార్గం, ఇన్ని సంవత్సరాలు తను జీవించి లోకానికి అన్నిటికీ వ్యతిరేకంగా తను జీవించి ఉన్నది అసలైన మార్గమా, లేదు నేను నా కళ్ళ ముందు నేను సజీవంగా చూసిన నా యేసుక్రీస్తు మార్గం నిజమైన మార్గం అనేది పశ్చాత్తాపంతో ఆయన మళ్ళీ తెలుసుకున్నాడు ఏది అనేది. నాలుగవదిగా నిజమైన దేవుడు ఎవరు, అసలు యేసుక్రీస్తు ఎవరు అనే విషయం కూడా ఆయన తెలుసుకున్నాడండి. ఐదవదిగా చూస్తే ఆయన దేవుని యందు ఒక విశ్వాసం ఆయన పుట్టించుకున్నాడు. దేవుని యందు ఒక నిరీక్షణ, దేవుని యందు మాత్రమే నాకు స్వస్థత ఉన్నది, దేవుని యందు మాత్రమే నాకు రక్షణ ఉన్నదని ఆయన ఒక గ్రహింపు పుట్టించుకున్నాడు. ఆయనకు ఒక జ్ఞానం కలిగింది, అయ్యో నేను ఇన్ని రోజులు జీవించిన జీవితం కాదు, ఇన్ని రోజులు నేను జీవించింది దేవునికి వ్యతిరేకమైన జీవితం, ఇగో ఇలా చేస్తే నేను ఖచ్చితంగా నిత్య నరకానికి మాత్రమే వెళ్తాను నేను అని ఒక గ్రహింపు ఆయన పుట్టించుకున్నాడు. ఆరవదిగా నేను ఆ క్షణమే ఆయన దగ్గర సమయం లేదు, ఆ దొంగ దగ్గర సమయం లేక అప్పటికప్పుడు ఆయన తెలుసుకున్నాడు. తక్షణమే ఆయన తెలుసుకుని ఏం చేశాడు, ఆయన తప్పులు ఒప్పుకొని ప్రభువా ఆయన అడగట్లా నాకు ఇప్పుడు రక్షణ నువ్వు లేకపోతే ఇవన్నీ అడగట్లా, జస్ట్ ఆయన ఏమడుగుతున్నాడు, అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆయన పశ్చాత్తాపంతో అడిగింది దేవుడు చూశాడు. ఏ మనసుతో నువ్వు అడుగుతున్నావు, ఏ హృదయంతో నువ్వు ఏ పశ్చాత్తాపం నువ్వు హృదయపూర్వకంగానే అడుగుతున్నావా, లేదా నా ఏదో అడగాలని కాబట్టి నువ్వు అడుగుతున్నావు అనేది కూడా దేవుడు గ్రహించలేరా? గ్రహించగలడు. ఆయన ఆ దొంగ పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు. రెండో దొంగకి ఆ పశ్చాత్తాపం కలగట్లేదు. ఆ పరిస్థితిలో కూడా ఇంకా రెండో దొంగ దేవుణ్ణి దూషించేలాగే ఉన్నాడు. మొదటి దొంగ గద్దించినప్పుడైనా మారాడా? మారలేదు. దేవుడు చెప్పిన మాటలను బట్టి అయినా మారలేదు. ఇంకా అదే మూర్ఖ స్వభావంతో కలిగి ఉన్నాడు. కానీ ఈ రెండో దొంగ వెంటనే తను పశ్చాత్తాపం కలిగి ఏమని అడుగుతున్నాడు ఆయన, ప్రభువా చదువు అక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన 43 నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒకటే అడుగుతున్నాడు ఆయన. ఎక్కడా కూడా నాకు ప్రభువా నాకు రక్షణ ఇవి, ప్రభువా నేను తప్పు చేసిన కాబట్టి నన్ను క్షమించు అని అడగకుండా ఆయన ఏమని అడుగుతున్నాడు, పశ్చాత్తాపంతో కలిగి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడుగుతున్నాడు.
దానికి జవాబు ఏమి ఇచ్చారంటే ఆయన 43వ అధ్యాయంలో అందుకాయన 43 వచనంలో అందుకాయన వారితో అందుకు- నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. చాలండి. అక్కడ ఆయన నిశ్చయంగా ఏం చెప్తున్నాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని. నేను ఎక్కడైతే ఉంటానో, నేను ఎక్కడైతే నిరీక్షిస్తానో, నేను ఎక్కడైతే జీవిస్తానో అక్కడ నీవు నాతో కూడా ఉంటావని చెప్తున్నాడు ఆయన. ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. ఆయన రిపెంటెన్స్ చూశాడు. ఒక దొంగ నేను రిపెంట్ అయిన ప్రభు ఆయన తప్పని తెలుసుకున్నాడని ఆయన గ్రహించాడు ఆయన. ఎందుకంటే అక్కడ ఆయనకి సమయం లేదు. సమయం లేక ప్రభు నాకు ఇప్పుడు బాప్తిజం తీసుకోవాలి నాయన అని చెప్పి నేను ఆయన అడుగుతున్నాడు. పశ్చాత్తాపం నువ్వు సరైన సమయంలో నీకు అక్కడ నువ్వు పశ్చాత్తాపం పొందావా? ఏ మనసుతో నువ్వు పశ్చాత్తాపం పొందుతున్నావు? ఏ మనసుతో నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావు? నువ్వు ఆ పశ్చాత్తాపం పొందిన తర్వాత, దేవుడు నువ్వు క్షమించిన తర్వాత, నువ్వు ఏవైతే తప్పులు చేసావో వాటన్నీ క్షమించేసిన తర్వాత మళ్ళీ ఆ తప్పులు ఎంచడు దేవుడు ఎప్పుడైనా సరే. ఆ తప్పులు వాటన్నిటిని ఆయన వీపు వెనకాల వేసుకుని వదిలేస్తాడు. ఆయన క్షమిస్తాడు. క్షమాపణ కలిగిన గుణం కలిగిన బావుడు అని దేవుడు. అక్కడ ఆయనకి సమయం లేదు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో చూద్దామండి. అక్కడ ఒక ప్రశ్న ఉంది. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వారికి ఏం ప్రయోజనము? చాలు. వాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ సర్వం సంపాదించుకున్నాడు. ఈ బహుశా మనం ఈ దొంగలనే తీసుకుందాం. ఈ దొంగలు అన్ని రోజుల వరకు ఏమేమి సంపాదించి ఉన్నారండి? జనాల నుంచి భయాన్ని సంపాదించుకున్నాడు, బంగారము, వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు, ధనము, ప్రతి ఒక్క దాన్ని సంపాదించుకున్నాడు. కానీ మరి ఏం సంపాదించుకోలేదు? దేవుని యందు రక్షణ సంపాదించుకోలేదు. దేవుని యందు వాళ్ళకి కావాల్సిన నిరీక్షణ సంపాదించుకోలేదు. దేవుని యందు కావాల్సిన ఒక పశ్చాత్తాపం వాళ్ళు పొందుకోలేదు. ఇవి ఏమి లేకుండా వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్ళగలరా? వెళ్ళలేరండి. ఇవేమి లేక వాళ్ళలో పశ్చాత్తాపం అనేది కలగాలి. సమస్తము నీ దగ్గర ఈరోజు డబ్బు ఉంది, ధనం ఉంది, కుటుంబం ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. సమస్తము నీ దగ్గర ఉంది. నీ దగ్గర కోట్లు ఉన్నాయి, లేదు నీ దగ్గర మంచి పలుకుబడి ఉంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు. అవన్నీ ఉన్నంత మాత్రం మన దేవుని రాజ్యంలోకి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఏ మనసుతో నువ్వు మాట్లాడుతున్నావు? నీ మనసులో ఒకటి పెట్టుకుని బైక్ ఒకటి మాట్లాడుతున్నామా? ఎలా ఉన్నాం? నిరీక్షణ కలిగి ఉన్నామా? పశ్చాత్తాపంతో మనం కలిగి దేవుని యందు విశ్వసిస్తున్నామా లేదా? ఇది మాత్రమే దేవుడు చూస్తాడండి. అలాగే మనం చూసినట్లయితే యోహాను 3:3లో దేవుడు చెప్తున్నాడు ఒక మాట. చూడక్కర్లేదని చెప్తాను నేను. ఎవరైతే ఒక కొత్త జీవితాన్ని జీవిస్తారు, అట్టివారు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలరు. ఈరోజు మనకు కొత్త జీవితం ఏమి కావాలి? కొత్త జీవితం మనకి ఏం కావాలంటే దేవుని యందు నిరీక్షణ కలిగి జీవితం కావాలి, క్షమాపణ కలిగి ఉన్న జీవితం కావాలి. ఎలా అయితే రెండవ దొంగ పశ్చాత్తాపం కలిగి ఆ క్షణము సరైన సమయంలో దేవుని యందు నిరీక్షణతో, ఆయన యొక్క విశ్వాసంతో దేవుని యందు అడిగాడో క్వశ్చన్, ప్రభువా దేవుని యందు ఎలా అయితే అడిగాడో, ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని అడిగాడు. ఈరోజు మనం కూడా అటు రీతి జీవితం జీవించాలి. ఈ వాక్యం బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభు సరైన సమయంలో మనము ఇన్ని రాజులు ఎలా అయితే మనం జీవించామో అదంతా పక్కన పెట్టి ఈ క్షణమైనా ఇదే నీకున్న ఆఖరి సమయమేమో, మరొక సమయం నీకు ఇక లేదేమో, ఇదే నీకున్న ఆఖరి సమయమేమో, ఈ ఆఖరి సమయంలో ఈ క్షణమే మరొక తీర్మానం తీసుకుందాం. ప్రభువా నేను నీ రాజ్యంలో నేను కనపడాలంటే నేను ఎట్టి జీవించాలో ఆ జీవితం నాకు నేర్పించు. ఈ క్షణమే మన ఒక తీర్మానం తీసుకుందామండి. ఇచ్చిన కొద్ది మాట దేవుడు దీవించును గాక.